సో ఇప్పుడు ఏంటంటే సందు దొరికినప్పుడల్లా జానీ మాస్టర్ని ఎట్లా ఇరికించాలి, ఎలా చేయాలి, ఆయన ఎలా కార్నర్ చేయాలి, ఆయన ఫేమ్ని ఎలా డీఫేమ్ చేయాలి అని శ్రేష్ఠి వర్మ అయితే కంకణం కట్టుకున్నట్టుంది. ఎందుకంటే ఆయన బయటకు వచ్చారు అంతా సర్దుమణుగుతుంది అనుకున్న టైంలో మళ్ళీ ఏదో ఒక పబ్లిక్లోకి వెళ్ళి ప్లాట్ఫామ్లో ఇంటర్వ్యూలు ఇచ్చి మరి ఆయన పరువు తీయాలి అనే విధంగా ఆమె అయితే కామెంట్స్ చేస్తుంది. మరి ప్రజలైతే అసలు ఆమె పక్షాన ఉన్నారా, ఆమె చెప్పేది నమ్ముతున్నారా, లేకపోతే జానీ గారు పక్కనే ఉన్నారనుకోవచ్చా? అంటే ప్రజలలో చాలా మంది అమ్మాయి వైపే ఉన్నారా అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే మా అసోసియేషన్ మొత్తం సగం ఫిల్మ్ ఇండస్ట్రీ అమ్మాయి వైపు సపోర్ట్ చేస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాల పాటు జానీ మాస్టర్ ఇంత కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది అని ఇంకొంతమంది అంటారు. అయితే ఇక్కడ మెయిన్లీ ఈమె రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అనమాట. ఆ ఇంటర్వ్యూలో ఏమేమి చెప్తుందంటే, నాకు నా పైన ఒకరు కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నారు, నా పైన బెదిరింపు కాల్స్ చేస్తున్నారు, నన్ను చంపేస్తానని ఇట్లా థ్రెటనింగ్ కాల్స్ చేస్తున్నారు అనుకుంటూ ఒక వార్త చెప్తున్నాను. అంటే ఇంత దారుణమైన స్థాయికి జానీ మాస్టర్ ఎందుకు దిగజాతారు? ఫ్యాన్స్ ఫస్ట్ ఇది అడుగుతారు. అంటే నిజంగా ఆయన మిమ్మల్ని థ్రెటన్ చేయాలనుకుంటే ఎప్పటి నుంచో చేసేవాళ్ళు కదా, ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత చేయాల్సినంత అవసరం ఆయనకి ఏముంది? ఎందుకంటే ఆయన పని అయినా చేసుకుంటారు, 2-3 సినిమాలు చేసుకుంటున్నా ఆయన పని అయినా చేసుకుంటున్నారు. కానీ ఎందుకు ఇప్పుడు కావాలని కక్ష కడుతున్నావు అంటే తాను ఏమంటుందంటే, ఎవరైతే నా మీద కంప్లైంట్ ఇస్తా అని చెప్తున్నాను, మీకు తల్లిదండ్రులు ఎవరు లేరా, నీకు అక్క చెల్లెలు లేరా, నీకు కూడా ఏదో ఒక రోజు భార్య ఉంటుంది, నీకు కూడా తెలిసి వస్తుంది అనే విధంగా చెప్పుకుంటూ ప్రజెంట్ జానీ మాస్టర్ వాళ్ళ భార్య కూడా ఏదైతే నన్ను ఇలా లైంగికంగా వేధింపులు చేశారో ఈ వేధింపులు అన్నింటిలో వాళ్ళ భార్య హస్తం కూడా ఉంది అని చెప్పేసి ఈ మహిళ అయితే చెప్తుంది అనమాట. ఇది విన్న తర్వాత అరే ఎందుకు, ఆల్రెడీ తెలిసిన విషయమే, ఆ లెటర్లో మీరు అంతా మెన్షన్ చేశారు, ఆ క్వశ్చన్ని స్కిప్ చేసి ఉండాల్సింది కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ దాన్నే పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు? ఇంకోటి మధ్యలో యాంకర్ అడిగినప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఎందుకు అడిగారంటే, మీరు హేమా కమిటీని వెళ్ళి ఇదే అడుగుతారంటే అసలు దేంతో పోలుస్తున్నారు? ఒక హేమా కమిటీ అనేది అదొక డిఫరెంట్ అండి, ఖచ్చితంగా దానికి సంబంధించి చాలా సంవత్సరాల పాటు దాని గురించి వాళ్ళు కష్టపడితే ఈ స్టేజ్ వరకు దాన్ని తీసుకురావడానికి ఆ హేమా కమిటీని అనేది తీసుకొచ్చి అక్కడ మహిళలందరికీ భద్రత కల్పించాలనుకున్నాం. ఇక్కడ అలాంటి కమిటీస్ ఎందుకు పెట్టట్లేదు? ఏంటంటే దీని గురించి తెలుగు రాష్ట్రాలలో కూడా కొట్లాడుతున్నారు. ఇవన్నీ పక్కకు పెడితే జానీ మాస్టర్ పైన కావాలని ఇంకెందుకు చేస్తుందని ప్రజెంట్ ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు.